ఏయ్ ఫోన్ ఎత్తబెట్టే ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? అది మిక్సీలో వేసి రుబ్బేయాల్సింది. ఎందుకు అలా కరుస్తున్నారు? బీపీ టాబ్లెట్ వేసుకున్నారా? ఈ రోజు మీ కూతురు కాలేజీకి వెళ్ళలేదు. దాని డాన్స్ కాంపిటీషన్కి ఇంకా 4 రోజులే టైం ఉందని కాలేజ్ మానేసి ప్రాక్టీస్ చేసుకుంటుంది. సర్లే టీ ఎట్టు. ఎస్ సార్. రవి టీ తాగెళ్ళు నువ్వు రా. పర్లేదు సార్, నేను రా రా. రవి, ఈ ప్రైజ్లన్నీ నా కూతురివి. మంచి కూచిపూడి డాన్సర్. జిల్లా స్థాయిలో గెలిచింది, రాష్ట్ర స్థాయిలో గెలిచింది, ఎల్లుండి జరిగే నేషనల్స్లో కూడా గెలిచేది. అంత బాగా చేస్తుంది. నమస్కారం. తండ్రి కూతులిద్దరికి పడదు, మాటలు లేవు. అప్పుడెప్పుడో ఆపుతావా? ఎల్లుండి ఢిల్లీ నేషనల్స్ తీసుకెళ్తాను కదా, అక్కడ గెలిచేద్దే. దాని తర్వాత నాతో మాట్లాడేద్దిలే. నాకెందుకు మధ్యలో? మీ ఇద్దరు ఒకటే కదా. రవి, స్టేజ్ మీద నా కూతురు గజ్జి కట్టి కాలు కదుపుతుంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు చప్పట్లు కొట్టాల్సిందే. సార్, జీప్ పట్టుకొని వెళ్ళిపోయారు. హోమ్ మినిస్టర్ కాన్వే వచ్చేస్తుంది. వస్తున్నాం సార్. పేరండి. వచ్చేస్తాను. సిఐ గారు, ఫోన్ ఎత్తావు? మొబైల్ 33 ఆన్సరింగ్. స్టేషన్ లిమిట్ దగ్గర వెయిట్ చేస్తాం. ఈ బై ఎలక్షన్లో రూలింగ్ పార్టీ ఓడిపోతే పార్టీ మొత్తం వీక్ అయిపోద్ది. వచ్చే జనరల్ ఎలక్షన్లో కూడా ఓడిపోయినట్లే. ఈ ఎలక్షన్ పార్టీకి రెఫరెండం. అందుకే మొత్తం ప్రభుత్వం అండ్ పార్టీ దిగిపోయింది. రూలింగ్ పార్టీకి వెళ్ళడం కష్టం సార్. ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకత ఉంది. పైగా అపోజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకే కదా పార్టీలో నంబర్ 2ని రంగంలోకి దింపింది. ఆ హోమ్ మినిస్టర్ మాత్రం మామూలుడు కాదు, తలకాయలు మార్చే రకం. ఇంకో విషయం ఏంటంటే, అదిగో ఆ కుల ఓటు బ్యాంకే డిసైడింగ్ ఫ్యాక్టర్. వాళ్ళు కానీ అటు ఇటు అయితే రిజల్ట్ మొత్తం మారిపోద్ది. ఆ ఓటు బ్యాంకుని కాపాడుకోవడానికి అధికార పార్టీ ఎంత దూరమైనా వెళ్తుంది. ఏమో సార్, ఈ ఎలక్షన్ అయిన వరకు తిండి నిద్రలు కూడా ఉండవు. అయినా పదవుల కోసం తప్ప ప్రజల కోసం ఎవడు సార్ నిలబడుతున్నాడు? అది సర్లే కానీ హోమ్ మినిస్టర్ సెక్యూరిటీ ప్రోటోకాల్ చూసుకోవాలి, ఎలక్షన్ గురించి కూడా చూసుకోవాలి. ఈ రెండు చూసుకోవాల్సిన బాధ్యత మనది. సార్, స్టార్ట్ చేయి. ఇంకేంటి విశేషాలు ఎమ్మెల్యే గారు? అదేంటి సార్, ఇంకా గెలలేదు కదా. థ్యాంక్ యూ. నేను దిగానంటే గెలిచినట్టే. ఎలక్షన్ జరగడమే లేట్ అయ్యా. త్వరగా. ఈ గోని సంచులేట్ సార్? ఎరువు అంటే ఊరియా డిఏపి బస్తాలండి. ఎలక్షన్ ఎరువయ్యా, డబ్బులే కదా. ఓట్లు పండించాలి కదా. అదిగో 40-12 పైన 10 మొత్తం 22 చూసుకో. సారు మొత్తం 2 లక్షల ఓట్లండి. ఓటుకి 1500 చెప్పున వేసుకున్నా మొత్తం 30 కోట్లు అవుతుంది సారు. మీరు 22 ఇచ్చి సర్దిమంతే ఎలా సర్దేస్తామండి? చెప్పన్నా. ఏమయ్యా, ఏ ఎలక్షన్ తీసుకున్నా మ్యాక్సిమం పోలేది 60% ఓట్లే. డబ్బులు మాత్రం అందరికీ ఇవ్వాలా? నమస్కారం సార్. ఏటు కొత్తగా వచ్చారా సారు? ఒకడికి ఇచ్చి ఇంకోటికి ఇవ్వకపోతే పోలింగ్ బూత్కి వెళ్ళి ఇచ్చినోడికి గుద్దేస్తారండి. ఆ తర్వాత మా ఇంటికి వచ్చి మాకు ఏటనుకుంటారు? వాడుకొస్తే ఏమయ్యా పిఏ, నాగవల్లి చెప్పింది కరెక్టే. అయినా ఇంకో 8గా
నేను చదువుతలే ఎప్పటిదాకా ఇది వాడుకోండి ఆ. లెక్సుడు మీ కులపోలందరూ కలిసే ఉన్నారా చీలిపోయారా? అంతా జట్టు మీదే ఉన్నారు సార్. ఏమరా? అందులో డౌట్ అక్కర్లేదండి, సాలిడ్గా మనకే రాత్రి మొత్తం మాట్లాడేశాను. పొద్దున్న మాట్లాడారా? ఎలక్షన్ టైం మర్చిపోకండి. రాత్రి జరిగింది తెల్లారేసరికి మారిపోతుంది. ఏమాత్రం తేడా వచ్చినా కేల్ కథం. పార్టీ నుంచి డిశ్చార్జ్ అయిపోతాను నేను. ఆ బూత్ ఏజెంట్లను బలంగా పెట్టారా? మొన్న అని గట్టి కుర్రౌండ్ పెట్టాం సార్. పాపా పాపోయ్ యూనిఫామ్లో తప్ప నైటీలో కనపడబెట్టి నువ్వు. బాపా బాగున్నావా? వాటర్ స్లిప్, పింక్ స్లిప్ అవునాయి కదే. గొడవలు ఎందుకు? పద అయినా వాడు నీకు తెలిసిన అబ్బాయి కదా. సరేలే, నేను పిలిపించి మాట్లాడతా. ఓకే? ఎక్స్ఎమ్మెల్యే క్రికెట్ కిట్లు పంచుతున్నా అంట, బయట గోలగా ఉంది. రామకృష్ణ, ఏంటి సార్? నేను చెప్పాను కదా ఆడే. అంత అర్ధరాత్రి పూట అమ్మాయి ఇంటికి ఎందుకు వెళ్ళావు? తన బర్త్డే ఉంటే గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాను సార్. రవి, సార్ పోనీ. ఏటైంది సార్? ఏటవుద్ది? ఆ కుర్రోడు మినిస్టర్ చుట్టాలమ్మాయి ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి బర్త్డే అని గిఫ్ట్ ఇవ్వడానికి అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి దొరికిపోయాడు. ఇప్పుడు అని నాన్ బెయిలబుల్ కింద ఫ్రేమ్ చేయమని పైనుంచి ఆర్డర్స్. అదేంటి సార్, ఆ అబ్బాయి అసలే స్టూడెంట్ లాగా ఉన్నాడు. కావాలని అలాగ ఇరికిస్తే అతను లైఫ్ ఎయిట్ అవుతుంది సార్. నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, ఇవన్నీ నీకు కొత్తగా ఉంటాయి. చొక్కా నలిగిన కొద్దీ నీకు చట్టం అర్థం అవుద్దులే. ఒక్కోసారి నేరం మనమే చేయాలి, చేతికి మట్టి అంటకుండా మనమే తుడుచుకోవాలి. ఇదే పని ఏ రౌడీకో గుండాకో చెప్తే చెయ్యాలా వద్దా అనేది ఆడి చాయిస్. పోలీసు ఆడికి అది ఉండదు. బెల్ట్ మెడకేస్తే కుక్క, అదే బెల్ట్ నడుంకేస్తే ఇప్పుడే మీ సిఐ గారితో మాట్లాడాను. మీ అమ్మాయి రూమ్ ఎక్కడా? రండి. ఈ రూమే. అక్కవరం గ్రామంలో గౌరు నాయుడు అనే నేను ఈ స్టేట్మెంట్ని 19 ఆగస్టు 2023న కోటబొమ్మాలి స్టేషన్లో రామకృష్ణకి ఇచ్చాను. నా కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తూ 22 ఏళ్ల అరుణ్ సన్నా భూషణం ఆ బాటిల్ కావాలని వేశాడు. అక్కడే ఉంచండి. మా ఇంటిపై నిన్న రాత్రి దాడి చేశాడు. అనగా
18 ఆగస్టు 2023న కుటుంబ సభ్యులందరూ ఇంట్లో పడుకున్న సమయంలో మా ఇంట్లోకి ప్రవేశించి పెట్రోల్ వేసి తగలబెట్టాడు. నిప్పు సరిగా అంటుకోకపోవడం వల్ల మేము బ్రతికున్నాం. కావున అతని పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థన పెట్టుకుంటున్నాను. ఇట్లు అట్టాడ గౌరు నాయుడు, అక్కవరం. వారు వార్డులని బాగానే ఉన్నాయి కానీ అల్లా సెవెన్ ఉన్న 3-4 వార్డు సంగతి ఏంటో చూడండి రా. చెప్పు. ఏట్రా మీ గొల్లు పొరపాడేటి గెలిచేస్తామని దేమత తాగి తొంగుంటారా? ఒళ్ళొంచి పని చేయాలి ఏటే. అవును అదే కరెక్ట్. ఆ వీడియో ఎట్రా? ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా, చెత్త కుప్ప అనుకున్నారా? సార్ అంత కోపము. పోలీస్ స్టేషన్ అని పెద్ద బోర్డు పెట్టినారు. ఇక్కడ ఉమ్మూయకూడదు, ఉచ్చపోయకూడదు ఏమైనా పెట్టినారా సార్? ఎల్లే లోపల తొడలేదనుకో. ఏట్రా కాలుతో తుడుస్తున్నావు? చేతుల్లో వేటరు నా కొడకత్తుడు. ఎల్లే లోపల తొడలేదనుకో ఒంగో పెట్టి లాటి తిప్పుతా నా కొడక. చెప్తా నా కొడకలారా. వాడు పూడుకున్నా ఊసినందుకు ఎంత గొడవ. సార్. ఎవరు కుమారి? అదే సార్, నిన్న మీరు పిలిపించమన్నారు కదా. మీరు లోపల రండి. హలో సార్, ఆల్రెడీ ఎస్కాట్ వెహికల్ పంపించాను సార్. 2 హెడ్స్ని కూడా పంపించాను సార్. నందిగామ ఎస్ఐతో కూడా మాట్లాడుతున్నాను సార్ బందోబస్తు గురించి. అవును సార్, ఇట్ విల్ బి టేకెన్ కేర్ సార్. ఈ ఎలక్షన్ డ్యూటీ అయినంత వరకు నిజం చెప్తున్నాను కదా, నిద్ర కూడా పట్టించట్లేరయ్యా. ఏ ఆ ఫైల్ అయితే పట్టుకురా లోపలికి. అదే సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నట్టు. నువ్వు ఆగు, నేను వెళ్ళొచ్చాక వెళ్దు. అలాగే చెప్పు. ఏంటిది? ఒక 2 గంటలు పర్మిషన్ కావాలి సార్. అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. రంకు మొగుడు ఊర్లోనే ఉన్నాడు. ఎలక్షన్స్ జాయిన్ అయ్యి 2 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే లీవ్లు, పర్మిషన్లు. సీనియర్ల దగ్గర బాగా నేర్చుకుంటున్నావు. అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. సార్ ఫోన్ తీయండి సార్. ఏ నువ్వు వంగలేవా? తీసుకో. డోర్ దగ్గర అడ్డంగా ఫోన్ తీయో.